అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే మా రీతుకి హాలిడే అనమాట. కూర్చోవా. ఇంకా ఆ రోజు అయితే ఇండిపెండెన్స్ డే అనమాట. మరి రీతుకి తెలుసుకునే ఏజ్ లేదు, తను అయితే స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. సో ఇంక నేను ఫోర్స్ చేయలేదనమాట. ఎందుకులే, తనకి తెలుసుకున్న వయసులో తనే వెళ్తానని ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నా డే కాఫీతో అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో చూపించాను కదా, నా చెట్టుకి అయితే చిన్న చిన్న బుజ్జి బుజ్జి పూలు అయితే పూస్తున్నాయి. ఇంకా పిల్లలు లేచిన వెంటనే ఆకలి అంటారని చెప్పేసి వాళ్ళకైతే దోశలు వేసి ఇచ్చాను. చట్నీ చేసే అంత టైం కూడా ఇవ్వలేదు నాకు. ఇంకా మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసి వేడివేడిగా దోశలు కొంచెం టమాటో కెచప్ అయితే వేసాను. మా ఈషు ఎంత స్టైల్గా కూర్చుని తింటుందో. ఇంకా రీతు కూడా మంచిగా బ్రష్ చేసుకుని వచ్చాక టిఫిన్ అయితే చేసేస్తుంది. ఇంకా లాండ్రీ అయితే లోడ్ చేసి వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను. స్నానం చేశాక మళ్ళీ మాసిపోయిన బట్టలు ముట్టుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది కదా. ఇంకా స్నానానికి వెళ్ళక ముందే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను. ఈ మధ్యన తడితల అలా ఉండిపోతుంటే హెడేక్ అయితే వస్తుంది నాకు. ఇంకా మంచిగా ఇలాగ హెయిర్ అయితే డ్రై చేసుకున్నాను. అలా కొట్టుకుంటే ఏంటంటే తలలో ఏమన్నా వాటర్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇంకా మంచిగా హెయిర్కి అయితే క్లిప్ పెట్టుకొని ఇంకా శనివారం కదా, దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుందామని చెప్పేసి మొత్తం పూలతో అంతా అలంకరించుకుని దీపారాజన కూడా చేసేసుకున్నాను. నైవేద్యం కింద అయితే ఇంకా పాలే పెట్టుకున్నాను. ఏ ప్రసాదం కూడా చేయలేదు. నాకు స్టార్టింగ్లో గుర్తుకు రాలేదనమాట. పూజ అంతా అయిపోయాక గుర్తొచ్చింది, చెట్టుకి పూలు ఉన్నాయి కదా, మన చెట్టు పూలు దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా పూజ అంతా అయిపోయాక నేనైతే ఈ దోశలు వేసుకుంటున్నాను. ఇంకా చట్నీ కూడా చేశాను. మార్నింగ్ ఆ టైం ఉండుంటే పిల్లలకు కూడా చట్నీ వేసి పెట్టేదాన్ని. వాళ్ళు కూడా ఈ మధ్యన చట్నీ అయితే తింటున్నారు. కాకపోతే నాకు మార్నింగ్ అంత టైం ఇవ్వలేదన్నమాట. ఇంకా నేను నా టిఫిన్ వేసుకుని మంచిగా టీవీ చూస్తూ అయితే తినేసాను. ఎందుకో తెలీదు, కొంచెం నీరసంగా ఉంది. ఎంత నీరసంగా ఉన్నా సరే మన పనులు అయితే తప్పవు కదా. కూర్చున్న చోటు నుంచి లెగుస్తుంటే కళ్ళు తిరగడం, ఒకసారి మొత్తం ఇల్లంతా బ్లాక్గా కనిపించడం అలా అయితే కనిపిస్తుంది. ఇంకాసేపు అలా కూర్చుని ఇంకా వంట అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. సింపుల్గా అయిపోయేలాగా ములక్కాడ మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే చేశాను. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సింపుల్గా అయిపోద్ది. ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి మగ్గే లోపల ఇక టమాటా అండ్ ములక్కాడ అయితే కట్ చేసుకుని సైడ్ పెట్టేసుకున్నాను. అండ్ వేడి నీళ్ళలో మిల్ మేకర్ని నానబెట్టుకున్నాను ఒక 5 minutes. అవి నానబెట్టుకున్నాక స్వీజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రైతు బజార్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తెచ్చారు. కూరగాయల కంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువ తెచ్చారు. అవన్నీ క్లీన్ చేసుకుని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. నాకు ఇలాగా 2-3 weeks అన్నా నిలవ ఉంటాయి అనమాట. చక్కగా బెడ్ పట్టేయకుండా, చమాయింపు రాకుండా అయితే ఉంటున్నాయి. ఉల్లిపాయ మగ్గిపోయాక ములక్కాడ టమాటా కూడా వేసుకుని దాంట్లోనే పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలబెట్టేసుకుని మూత పెట్టుకుని టమాటా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత కారం, ధనియాల పొడి, మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుని ఒక 5 minutes అలా కలిపేసి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకోవడమే.
ఇక్కడ నేనైతే మా హస్బెండ్కి సాయం చేస్తున్నాను. పుదీనా వల్లడం ఎప్పుడు మా హస్బెండ్ టాస్కే అనమాట. ఎందుకంటే 4-5 కట్టలు తెచ్చేస్తారు. 5 వల్లడం నా వల్ల అయితే కాదు. ఎంత పనన్నా చేస్తాను కానీ ఈ పుదీనా వల్లాలంటే నాకు చెడ్డ చిరాకు. ఇంకా ఒలిచేసాను అనమాట. ఇద్దరం కలిసి ఒలిచేసిన తర్వాత ఇలా స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఒక బాక్స్లో న్యూస్ పేపర్ వేసుకుని అదైతే న్యూస్ పేపర్ పైన కవర్ చేసుకుని 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే మంచిగా ఒక 2 to 3 వీక్స్ అయితే ఉంటుంది. నేనైతే ఇలాగే స్టోర్ చేసుకుంటాను. ఇంకా 2 బాక్సులని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర తీసుకుంటున్నాను కూరలోకి వేయడానికి. నేను అది లాస్ట్ వీక్ అయితే తెచ్చాను. ఇప్పటికీ కూడా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంది. మీరే చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ చేసిందా ఏమి మంచిగా పడుకుని లేసాక అత్తయ్య గారు అయితే ఈ తాటరోటి పంపించారు. నాకు ఈ తాటరోటి చాలా బాగా నచ్చింది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. 5 నిమిషాల్లో డబ్బా ఖాళీ అయిపోయింది. ఒక తాటరోటి అయితే ఇచ్చారు పెద్దది, అది మొత్తం ఖాళీ చేసేసారు మా ఊళ్ళో అయితే. ఇంకా ఈవినింగ్ కదా పిల్లల్ని తీసుకుని అలా పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మా ఈషుతలు చూసారా ఎంత ఎగ్జైట్ అవుతుందో. పార్క్కి వెళ్ళాక తను ఆపడం మా తరం అయితే కావలేదనమాట. అస్సలు ఎత్తుకుంటుంటే దిగిపోయేది. కానీ ఉయ్యాల ఎంతసేపు ఊగినా మాత్రం అలా ఊగుతానే ఉంటది హ్యాపీగాని. మా రీతు అయితే ఇక్కడ కోటలు కడుతుందనమాట. చిన్నప్పుడు మనం కూడా ఇలా ఇసుకలో చాలా ఆటలు అయితే ఆడుకున్నాం కదా. ఇలా మా సాటర్డే అయితే గడిచింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.